పెట్టి కడుపుల్లో తన్నిన వ్యవహారాలు కానీ ఆంధ్రుల కోసం త్యాగం చేశారనేది మాత్రం వాస్తవం. దానికి రకరకాలుగా చేయొచ్చు, ఏ విధంగా అయినా వాళ్ళు చిత్రీకరించవచ్చు. కానీ కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, అడవి అన్నారు, శ్మశానం అన్నారు. శాసనసభాపతి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా అలానే మాట్లాడాడు. దాన్ని రకరకాలుగా చేయాలనుకున్నారు. మీరు అన్నట్టు అమరావతిని నాశనం చేయాలనుకున్న వాళ్ళు పార్టీ నాశనం అయిపోయింది. ఇంకోటి మా గతంలో కూడా మన చర్చలోనే చెప్పాను, అమరావతి అంటే 5 అక్షరాలు. గమనించుకోండి మీరు, అమరావతి ఎంత శక్తివంతమైందంటే అమరావతి అనేది 5 అక్షరాలు. మధ్యలో 5 తీసుకెళ్లారు 151లో, 11 మాత్రమే మిగిల్చారు. ఇది గమనించుకోవాల్సింది. అమరావతి మహిళామ్మ తల్లులు 1631 రోజులు అవిశ్రాంత పోరాటం చేశారు. ప్రపంచంలోనే ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఎంత రెచ్చగొట్టినా, వాళ్ళని భౌతికంగా దాడులు చేసినా, మీరన్నట్టు పొత్తి కడుపులో అంటే గర్భిణీ స్త్రీని పొత్తి కడుపులో తన్నినా, నానా ఇబ్బందులు పెట్టినా అమరావతి రైతులు శాంతియుతంతో, ముఖ్యంగా మహిళామ్మ తల్లులు వాళ్ళు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసి వాళ్ళు రెచ్చిపోతే చూశారా, వాళ్ళకి మాత్రమే ఇది రాజధాని, దానికోసమే వాళ్ళు పోరాడుతున్నారని చెప్పి చిత్రీకరించాలనుకున్నటువంటి ఈ గత ప్రభుత్వం యొక్క కుయుక్తుల్ని ప్రజలు గమనించారు. అట్లాగే ప్రజలకి తెలియపరిచే విధంలో వాళ్ళు అమరావతి నుంచి దేవస్థానం అంటే తిరుపతికి వెళ్ళిన క్రమం కావచ్చు, అరసవిల్లి వెళ్ళే క్రమంలో కావచ్చు, నేరాజనాలు పట్టారు. వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైతే కావాలనుకున్నారో వాళ్ళు నేరాజనాలు పట్టిన విధానం అమరావతి అనేది మన అందరిది. ఈ విషయంలో వాళ్ళు అన్ని అన్యాయాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా సరే దానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మనందరం ఆమోదం, అమరావతిగా తిరుపుతున్నామని చెప్పి సంఘీభావం తెలిపారు. దానికి మద్దతుగానే అతను చేసినటువంటి దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి, హత్యలకి, దోపిడీలకి ప్రత్యక్ష సాక్షులైనటువంటి ప్రజలు మౌనంగా బరాయించేసి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి ఓటు అనే ఆయుధంతో ఈ ప్రభుత్వానికి నేను ఇందా చెప్పినట్టు అమరావతి అనే 5 అక్షరాలకు సంబంధించిన 5 అంకెను తీసుకెళ్లి 11 మాత్రమే మిగిల్చారు. ఇప్పుడు కూడా ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా కొంతమంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ విజయచంద్ర గారు ఒకటి గమనించండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన మానసిక పుత్రిక అండి. ప్రపంచంలో హెరిటేజ్ నగరాల్లో దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు కూడా తీసుకురాగలిగాడు. ఎందుకంటే ప్రణాళికలోనే కారణం ఏంటంటే కాలుష్య రహిత రాజధాని, కాలుష్య రహిత నవనగరాల్లో కూడా కాలుష్యం అనేది రాకుండా చాలా చక్కని ప్రణాళికతోటి ఆయన రూపొందించాడు. మామూలుగా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమో లేకపోతే అదృష్టమో మనం అయితే చెప్పలేం. కానీ ఈరోజు వాళ్ళు చేసినటువంటి అన్ని కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నాయి కాబట్టి, ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి, జరిగిన విధ్వంసాలు అర్థమైపోయినాయి కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి అవకాశం అతనికి మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరనేది అది వాస్తవం. ఇప్పుడు వాళ్ళు న్యాయస్థానం, ఆంధ్ర న్యాయస్థానం ముట్టికాయలు వేసేసింది. వాళ్ళు కొన్ని రోజులు ఆగారు, ఎందుకంటే అక్కడ ఎల్వి రమణ గారు ఉన్న సందర్భంగా కొన్ని రోజులు ఆగారు, తర్వాత వెళ్ళారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏకైక రాజధాని అమరావతి అనేది చెప్పింది. ఇది చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రిక అండి. ఆయనకి చాలా ఇప్పుడు ఆయన గురించి 2047 విజన్ గురించి ఈరోజు చెప్పాడు కదా, 10 అంశాలు ఉన్నాయి దాంట్లో. గమనించండి మీరు. అంటే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం గురించి కాదు, భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రంలో పురోగమనం సాధిస్తే భారతదేశం ప్రపంచంలో 2వ స్థానం 3వ స్థానం రావడానికి 2047 అనేది చాలా ఉపయోగపడతా ఉంది. ఇప్పుడు ఇదే అమరావతిలో వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి భవనాలు నిర్మించారు కదా, 80% పూర్తయిన ఉద్యోగస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు. దాన్ని ఇప్పటి వరకు ఏమి చేయలేదు వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెడతాం. ఇందాక మీరు అన్నారు, ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నందువల్ల అమరావతి నిజంగానే దానికి అభివృద్ధి చెంది అక్కడ డబ్బులు సంపాదించుకునే స్వతంత్రంగా డబ్బులు సంపాదించుకునేటువంటి రాజధాని. ఈరోజు హైదరాబాద్ నగరం 30% మొన్నటిదాకా, ఇప్పుడు 70% దాకా తెలంగాణకు ఏ విధంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటుందో నిస్సందేహంగా దానికి 2 ఇంతలు. నేను చెబుతున్నాను అండి, ఈరోజు చెబుతున్నాను, ఆ రోజుకి నేను బతికుంటానో లేదో నాకు తెలియదు. కానీ నిస్సందేహంగా ప్రపంచంలో రాజధాని అంటే ఇట్లా ఉండాలనే పేరు ప్రఖ్యాతులు మాత్రం అమరావతికి